మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటుని కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినకు ఏర్పాటు చేయని దినవాక్య భాగము ఆదికాండము 12వ అధ్యాయము 10 నుంచి 20 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 12వ అధ్యాయము 10 నుంచి 20 వచనములు ఈ విధంగా రాయబడినవి. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహాము తన యొక్క దేశమును, బంధువులను, తండ్రి ఇంటి వారిని విడిచి దేవుడు చూపించు దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. అయితే తాను వెళ్ళిన ప్రదేశంలో, తానున్న ప్రదేశంలో ఏర్పడిన కరువుకి ఇప్పుడు అబ్రాహాము ఆ దేశమును, ఆ ప్రాంతమును విడిచి మరి ఐగుప్తు దేశాన్ని అక్కడికి వెళ్ళాలని తలంచాడు. ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి ఇక్కడ అబ్రాహాము తన ప్రయాణములో తన యొక్క సహోదరుడి యొక్క కుమారుడు లోతు కూడా ఆ ప్రయాణంలో ఉన్నారు. ఆ ప్రయాణంలో వారు కొనసాగుతున్నప్పుడు వారికి ఏర్పడిన పరిస్థితులన్నింటినీ ఇక్కడ మనం చూస్తాం. అందుకే 12వ అధ్యాయము 8-9 వచనాలు ఉంటుంది. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రాహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. ఈ ప్రయాణము అంటే తాను ఏదైతే దేవుడు తనకు చూపిస్తున్నాడో ఆ ప్రయాణములో, మార్గములో తాను వెళ్తున్నాడు. అంటే దేవుని అడుగుజాడల్లో, దేవుని కట్టడలను పాటిస్తున్నవాడిగా, వాటిని అనుసరిస్తున్నవాడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు తనకు ఏర్పడిన పరిస్థితిని ఇక్కడ 10వ వచనంలో అంటున్నాడు. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశము కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. అంటే ఐగుప్తులో అక్కడ నివసిస్తే ఆ యొక్క కరువు స్థితి నుంచి తను బయటపడతాడని ఉద్దేశించాడు. అయితే అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు అంటున్నాడు. అంటే ఇప్పుడు తను కరువు నుండి బయటపడాలి, కుటుంబం కూడా క్షేమంగా ఉండాలి అంటే మరి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అక్కడ నీవు చక్కదానివని, నీవు అందంగా ఉన్నావని చూసి ఒకవేళ నన్ను వారు నీ భర్తనని తెలిసి నన్ను చంపుతారేమో అని చెప్పి ముందుగానే తన భార్యకు కొన్ని విషయాలను ఇక్కడ అబ్రాహాం చెప్తున్నాడు. ఏమని? ఐగుప్తులో నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చేదరు అంటున్నాడు. అంటే నీ వల్ల నాకు హాని కలుగుతుంది, నష్టం కలుగుతుంది అని చెప్పి అబ్రాహాము తలంచి ఏమంటున్నాడు? నీ వల్ల నాకు మేలు కలుగునట్లు, అంటే ఏ మరణమైతే నాకు వస్తుందని నేను భయపడుతున్నానో ఆ మరణాన్ని తప్పించడం కోసం తన భార్యను అడుగుతున్నాడు. ఏమని? నీ వల్ల నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పమనేను. ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు భార్యని చెప్పొద్దు, నీవు నా సహోదరి అని చెప్తే వారు నన్ను బ్రతకనిస్తారు, చంపరు అనే ఆలోచన అబ్రహాం కలిగింది. అంటే దేవుని ద్వారా కలిగింది కాదు, కానీ అబ్రహాము యొక్క మనస్సులో కలిగిన ఆలోచన ఇది. ఎప్పుడైతే ఈ విధంగా అబ్రాహాము ఆ విషయాన్ని చెప్తున్నాడో, చెప్పినప్పుడు ఆ యొక్క మాట విన్న ఏంటి, అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి
ఉండుట చూచిరి. అంటే ఎప్పుడైతే అబ్రహాము యొక్క భార్యను చూచిన ఆ ఐగుప్తీయులు ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి మరి తిను ఏదైతే ఆలోచన చేసి భయపడ్డాడో ఆ భయమే అతనికి మరి ఆ పరిస్థితిని కలుగు చేసింది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే, అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండటం చూసిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుటకు ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడింది. ఎప్పుడైతే ఆ ఐగుప్తీయులు ఆ యొక్క ఫరో యొక్క సైన్యము ఆ యొక్క అధికారులు ఆమెను చూసి పొగడటం మొదలుపెట్టారో వెంటనే ఆమెను మరి ఫరో యొక్క ఇంటికి మరి తనను తీసుకురావడం జరిగిందనే విషయాన్ని వాక్యము తెలియజేస్తుంది. అయితే అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికెత్తలు ఆడుగాడిదలు ఒంటెలు ఇవ్వడను. అంటే తనను బట్టి అంటే అబ్రాహాము యొక్క భార్యను బట్టి ఇక్కడ ఫరో ఏం చేశాడంటే ఆ యొక్క కరువు పరిస్థితుల్లో ఆ కరువు నుంచి తను తప్పించి ఏ లోటు లేకుండా సమృద్ధిగా అతనికి సమస్తాన్ని ఇవ్వడం జరిగింది. అందుకని ఇక్కడ రాయబడిన మాట, అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసెను. అంటే తన భార్యను బట్టి ఇప్పుడు ఏం జరిగింది, అబ్రాహాముకు మేలు కలిగింది. అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇవ్వబడెను. కాబట్టి ఆ కరువు పరిస్థితుల్లో ఐగుప్తులో అబ్రాహాము సమస్తాన్ని సమకూర్చుకోగలిగాడు. అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను. చూడండి, ఇక్కడ అబ్రాహాము తన బ్రతుకుట కొరకు భార్యను బతిమాలుకున్నాడు, వేడుకున్నాడు, నువ్వు నా సహోదరు అని చెప్పన్నాడు. అయితే దేవుడు అబ్రాహాముని ఎప్పుడైతే పిలుచుకున్నాడో అబ్రాహాము తన భార్య తన సహోదరుని కుమారు లోతు కలిసి బయటకు వచ్చారో దేవునికి విధేయులయ్యారో ఆ విధేయతలో వారు ఉన్నారు. కాబట్టి దేవుడు అబ్రాహాము భార్యను ఎటువంటి పాపానికి ఎటువంటి దుష్టుని ఏలుబడికి అప్పగించక దేవుడు సంరక్షిస్తున్నాడు. కాబట్టి ఎలా సంరక్షిస్తున్నాడు ఇక్కడ ఆయన? అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించను. ఆమె రావడం ద్వారా వీళ్ళకి ఏం కలిగిందంట? నష్టం కలిగిందంట. ఆమె వచ్చినందుకేమో ఫరో అబ్రాహాంకి సమస్తాన్ని సమకూర్చి ఇచ్చాడు. అయితే ఈమె వీళ్ళతో ఉండడం వల్ల ఫరోకి నష్టం కలిగింది. అంటే దేవుడు ఏ విధంగా వారిని మరి వారి యొక్క ఆలోచనలను వారి తప్పుడు తలంపులను ఆయన గుర్తెరిగి ఈ విధంగా శిక్షించాడో అప్పుడు ఫరో అబ్రాహాముని పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు అంటాడు. అంటే ఫరోకు దేవుడు చెప్తున్నాడు ఏమని? ఆమె అబ్రాహాము భార్య, దయచేసి ఆమె జోలికి వెళ్ళొద్దని దేవుడు చెప్పబట్టి ఫరో భయపడి అబ్రాహాముని పిలిచి అబ్రాహాంతో అంటున్నాడు ఏమని? అబ్రాహాముని పిలిచి నీవు నాకు చేసినది ఏంటి అని చెప్పి, ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదని చెప్పి అక్కడ ఫరో తెలిపి, ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితే నేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. అంటే ఫరోకు కలిగిన నష్టం, బాధ, శ్రమ, వేదన ఇవన్నిటిని బట్టి ఫరో ఏం చేశాడంటే తిరిగి మరి అబ్రాహాము భార్యను అబ్రాహాముకి తిరిగి అప్పగించాడు. అంటే దైవ భయము కలిగిన కుటుంబముగా అబ్రాహాము కుటుంబం ఉంది. అయితే అబ్రాహాము మరణముతో భయముతో ఫరో యొక్క ఆ యొక్క ప్రదేశానికి ఐగుప్తుకు వచ్చినప్పుడు ఆ భయపడి తన భార్యను మరి సహోదరిగా చెప్పుకోవడం జరిగింది. అయితే అక్కడ దేవుడు వారి విషయంలో మరి ఎటువంటి పొరపాట్లు జరగకుండా వారిని కాపాడి సంరక్షించి మరి ఫరోను హెచ్చరించి గద్దించి తిరిగి ఫరో చేత మరి అబ్రాహాము భార్యను తిరిగి అబ్రాహాముకు అప్పచెప్పడం జరిగింది. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఈ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ఒకసారి పిలుచుకున్నప్పుడు ఆ పిలువబడిన కుటుంబము ఏ విధంగా దేవుని యందు విశ్వాసములో కొనసాగుతుందో, ఆ విశ్వాసములో కొనసాగినప్పుడు దేవుడు వారిని ఏ విధంగా కాపాడుతాడో అబ్రహాము కుటుంబమే మనకి నిదర్శనం. కాబట్టి
నేడు మన కుటుంబాలు అట్టి విశ్వాసాన్ని, అట్టి నిరీక్షణను, అట్టి విశ్వాస నిరీక్షణలు కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటే, ఆనాడు అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు నేడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని ఉదయకాల సమయంలో పరిశుధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన కరువు వచ్చింది, శోధన వచ్చింది, శ్రమ వచ్చింది అయ్యా. మరి తన కాని ప్రదేశానికి తాను వెళ్తున్నప్పుడు అక్కడ ఉండే పరిస్థితులకు భయపడి మరి అబ్రాహాము ఎంతగానో నాయన మరి తన భార్య విషయమై ప్రభా తాను వేడుకున్నాడు. అయితే నాయన నీవు నీ బిడ్డలను కాచి కాపాడి నాయన వారి ప్రతి అవసరతను అక్కన తీర్చి నాయన అబ్రాహాము భార్యను క్షేమముగా తిరిగి నాయన తన యొద్దకు నడిపించి వారికి ఎటువంటి ఇబ్బందులు శోధనలు లేకుండా వారిని నడిపించడానికి వందనాలు. అవును నాయన, నీ యొద్దకు వచ్చే వారికి ఎట్టి శ్రమలు శోధనలు లేవని ఉండవని నీ వాక్యం ద్వారా మరి ఒకసారి తెలియజేస్తావు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును నువ్వు పిలుచుకున్నప్పుడు ఆ పిలుపునకు ఆయన లోబడి తన కుటుంబాన్ని, తల్లిదండ్రులను, సమస్తాన్ని విడిచి నీ వెంట వచ్చాడు. కాబట్టి అట్టి విశ్వాసంలో నేడు నేను కూడా ఉండినట్లు సహాయం దయచేయండి. ఏది మేలైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది నీ చిత్తమైనదో మేము గ్రహించి తెలుసుకుని ఆ ప్రకారం జీవించుటకు మాకు నీ సహాయం దయచేయండి. మహిళలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. నీ వాక్యము చేత, నీ వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేసి మరింతగా నీ యందు నమ్మికను, విశ్వాసాన్ని మేము కలిగిటకు అబ్రహాము కలిగిన విశ్వాసమును నేడు మేమును కలిగి ఉండి నీ రాజ్యమందు చేరుటకు అట్టి కృప దయచేయమని దినదీవెలతో నింపమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానది నాన్నడు మాకు దయచేయండి. అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.